నమస్తే. మడే విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం. దేశ భాషలందు లెస్స తెలుగు, ఇటాలియన్స్ ఆఫ్ ఈస్ట్ అనే ప్రపంచంలోని వివిధ వ్యక్తులతో కాకుండా దేశంలో కూడా ఎంతో గౌరవంగా కీర్తించబడ్డ తెలుగు భాష నిజంగానే ఆ సౌందర్యం ఉందా అని ఆలోచిస్తే మనకు చాలా బాధ వేస్తుంది. ఎందుకంటే మన భాష సౌందర్యాన్ని మనం ఎప్పుడూ కోల్పోయింది. దానికి కారణం ఎవరు అని ఆలోచించేది ఈనాటి విశ్లేషణ కార్యక్రమం. తెలుగుని మనము మన మాతృభాషగా, తెలుగు భాష కోసం మేము ఎన్నో అభివృద్ధి పథకాలు చేస్తున్నామనేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తూ ఉంటుంది. తెలుగు భాష ధ్యేయము మా యొక్క ముఖ్యమైన చాలా సంస్థలు చెప్తుంటాయి. తెలుగు భాషా అభ్యుదయ సమితి అని, తెలుగు రక్షణ పోరాట సమితి అని, తెలుగు రక్షణ వేదిక అని వివిధ సంస్థలు తెలియజేస్తుంటాయి. ఇవి ఏవి కూడా చివరికి మన రాష్ట్ర భాష అయినటువంటి మన రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలుగు భాషను ఈరోజు ఉద్ధరించే ప్రయత్నం అయితే ఏది చేయటం లేదు. ఎందుకు నేను ఈ విషయాలు తెలియజేస్తున్నంటే చాలా ఆవేదనతో మన భాషను మనం సంస్కరించుకోలేకపోవడం, అభివృద్ధి చేసుకోలేకపోవడం చాలా దారుణమైనటువంటి విషయం. ఒక చిన్న ఉదాహరణ ఏమంటే, తమిళనాడులో ఆర్టీసీ బస్సులు కానీ ఎక్కితే అక్కడ కండక్టర్లో సిటీ 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 అంటారు. అంటే టికెట్ అనే దానికి ఉద్దేశంతో చాలా చిన్న పదమైనటువంటి సిటీ సిటీ అంటారు. సరే, టికెట్ తీసుకోండి అని. మనం కూడా తెలుగులో చీటీ చీటీ అనే పదం ఉంది. ఆ విధంగా మనం భాషా సౌందర్యం అనే దృక్పథంతో చీటీ అనే పదం వాడాలంటే అవమానంగా పోయి దాన్ని వాడటం లేదు. ఈ విధంగా మనం జరుగుతుంది. అంతేకాకుండా భాషను సరళీకరణం చేయడము అనేటువంటి ఒక దృక్పథం తీసుకొని తెలుగు భాషను ధ్వంసం చేయడం జరిగింది. వ్యవహారిక భాషా శైలిలో గిడుగు రామూర్తి పంతులుతో ప్రారంభమైనటువంటి ఈ ఉద్యమము ఆయన సదుద్దేశంతో చేస్తుండొచ్చు. తర్వాత తరాల్లో వచ్చినటువంటి రచయితలు కానీ వాళ్ళందరూ కూడా తెలుగు భాషా ధ్వంసానికి ఉపయోగపడిందే కానీ తెలుగు అభివృద్ధికి ఏ విధంగా ఉపయోగపడలేదని నిస్సందేహంగా, నిర్మోహమాటంగా వాళ్ళ మూతిపైన చెప్తున్నాను కూడా. ఎందుకంటే తెలుగు భాషలో ఉండేటువంటి సౌందర్యం అంతా పదాల సృష్టిలోనే ఉంది, పదాల యొక్క సమ్మేళనంలోనే ఉంది. ఉదాహరణకి దీంట్లో ఉన్నటువంటి రు 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 జ్యా జ్యా ర ఇటువంటి పదాలు మనం వదిలేయడం జరిగింది. చాలా సులభంగా మనం ఈ పదాలు వదిలేయడం జరిగింది. కానీ దానితో వచ్చిన నష్టాలు చూద్దాం. ఈ పదాలు వదిలేయడం వల్ల ఏం జరిగింది? ఋషి ఋషి ఈ ఋషి పోయి మామూలు రర్రారిలో ఋషి అయిపోయింది. ఇది తప్పు, ఇది రైట్, ఇలా రాయాల. కాబట్టి ఒక ఋషి యొక్క విలువని ఎంత సౌమ్యంగా మనమే తగ్గించుకున్నాం. మన సరళీకరణం అనేటువంటి ప్రక్రియతో ఎలా తగ్గించుకున్నామో చూడండి. కృష్ణుడు కాకు వట్ట సుడిస్తేనే కృష్ణుడిలో ఉండేటువంటి చిలిపితనము, కృష్ణుడి యొక్క ఉండేటువంటి దైవత్వం అంతా ఈ వట్రసుడిలోనే ఉంది. అలా రాయకుండా కూకు రావత్తిచ్చి కృష్ణుడు రాస్తే అది కృష్ణుడు కాదు. అది ఎట్లా ఉంటుందో ఆలోచించాలి. గుర్రము, ఇక్కడ గుర్రము ఉంది. గుర్రము నడక ఉంది. గుర్రానికి లక్చిక్ 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 అని నడక. ఆ నడక గుర్రములోనే వస్తుంది. ఈ గుర్రములో రాదు. మిత్రులందరూ కూడా గమనించాలి. మనం ఏమి భాషను సరళీకరణం చేయాలి అనేటువంటి మన దౌర్భాగ్యంలో ఈ విధమైనటువంటి పరిస్థితి మనం చేకూర్చుంది. ఋతువులు, ఒక ఋతువు యొక్క సౌమ్యత, దాని యొక్క గంభీరత, దానిలో ఉండేటువంటి అందము అంతా కూడా ఈ రూలోనే ఉంది. ఈ రూలో లేదు. గృహము గాకు వట్రసుడిస్తేనే గృ, అలా కాకుండా గూకు రావత్తి చేసి చేయడము చాలా దారుణం. ఈ విధంగా మనం చూస్తే ఎన్నో పదాలు మనమే సరళీకరణం అనేటువంటి ప్రక్రియతో దాన్ని సరళీకరణ చేసేస్తాం. దానికి ఉండేటువంటి సౌందర్యం పోగొడుతుంది. కృష్ణుడు, ఋషి ఇటువంటి పదాలు. ఇక దీనికి ఒక చిన్న ఉదాహరణగా నేను చెప్పదలుచుకున్నాను. ఆ జెర్రి మర్రి తొర్రలు బెర్ర బిగిసి ఉన్నది. నేను చిన్నప్పుడు నేర్చుకున్నాను.
ఆ జెర్రి మర్రి తొర్రలో బెర్ర బిగిసి ఉన్నది. ఇటువంటి పదాల సమ్మేళనము, సంక్లిష్ట పదాలు ఇప్పుడు ఏమి లేవు. అంత సరళీకరణం ఎందుకని దాని గురించి ఒక చిన్న విషయము మీకు చెప్పదలుచుకున్నాం. మన తెలుగు భాష పైన గిడుగు రామ్మూర్తి పంతుల యొక్క వ్యవహార శైలి తర్వాత వచ్చేటువంటి వాళ్ళు ఒక ప్రత్యేకమైనటువంటి వ్యవస్థలు తయారు చేశారన్నమాట. సరళీకరణం అనేటువంటి ముసుగులో సంస్కృతంని మన తెలుగు వాళ్ళకి దూరం చేయాలి అనేటువంటి ఒక భయంకరమైనటువంటి కుట్ర ఉంది. అంటే తెలుగులో ఎక్కడ గ్రాంధిక భాషలో సంస్కృత పదాలు ఎక్కువగా ఉంటాయి, గ్రాంధికం దూరం చేయాలి, గ్రాంధికం నుంచి వ్యవహారం రావాలి, వ్యవహారాన్ని సులభతరం చేసి క్లిష్టమైన పదాలంతా వదిలేయాలి అనేటువంటి ఒక భయంకరమైన కుట్ర. సంస్కృతం నేర్చుకుంటే వేదాలపైన అధ్యయనం పెరుగుతుంది, వేదాలపైన అధ్యాయం పెరిగితే హిందూ సంస్కృతి బలపడుతుంది అనేటువంటి ఒక పెద్ద కుట్ర ఉంది. కాబట్టి దీనికోసము ఈ హిందూ సంస్కృతి సాంప్రదాయము ఈ వేదాలను యొక్క అధ్యయనం తగ్గించాలనే ఉద్దేశంతో దీనిని బలహీనం చేయడం జరిగింది. ఎప్పుడైతే బలహీనం చేయడంతో పాటు వివిధమైనటువంటి సాహిత్యాలు, స్త్రీవాదము, దళితవాదము, తర్వాత నగ్నవాదము, ఇటువంటి వాదాలని తీసుకొచ్చి భాషను పరిపుష్టి చేయాల్సినటువంటి ఆ ప్రక్రియను వదిలిపెట్టేసి ఈ రచ్చలో వెళ్ళిపోయారు. స్త్రీవాదం, స్త్రీ యొక్క స్వేచ్ఛ, ఖచ్చితమే స్వేచ్ఛ ఉండాలి, స్వేచ్ఛ కావాలి, ఇవన్నీ నేను కూడా సమర్థిస్తాను. దానికన్నా ముందు భాషని మనం భాషను నిలబెట్టుకోకపోతే మనం ఏం చేస్తాం? ఉదాహరణకి ఇంగ్లీష్లో కొత్త పదాలు సృష్టింపబడుతూ ఉంటుంది. ఇంగ్లీష్లో ఎప్పుడు కావాలి ఆ పదాలంతా కొత్తగా వస్తుంది. ఉదాహరణకి బస్ అనే పదము ఒక రోమన్ ఓమినీ బస్ అనేటువంటి పదం నుంచి బస్సును సృష్టించినారు. అంటే వాళ్ళు ఇంగ్లీష్కు అంటే లాటిన్ నుంచి ఈ ఓమినీ బస్ తీసుకుని బస్సుని ఏర్పాటు చేశారు. అలా జరిగింది. తర్వాత ఇంగ్లీష్లోనే పదాలు సృష్టించడం జరిగింది. ఉదాహరణకి లేజర్, సైన్స్ ప్రకారం లేజర్, లైట్ యాంప్లిఫికేషన్, స్టిమ్యులేషన్, ఎమిషన్, రేడియేషన్ అనేటువంటి పదాల సంయుగ్మము. లైట్ లోంచి ఎల్, యాంప్లిఫికేషన్ లో ఏ, లైట్ యాంప్లిఫికేషన్, స్టిమ్యులేషన్ ఎస్, ఎమిషన్ ఈ, ఆర్. ఈ విధంగా లేజర్ అనే పదాన్ని సృష్టించారు. అదేవిధంగా రాడార్ పదం సృష్టించారు. కొత్త పదాలను సృష్టించారు. కానీ మన భాషలో ఏం చేసినారు? లేజర్ పదాన్ని అలాగే లేజర్ దించినారు, రాడార్ పదాన్ని అలాగే రాడార్ పదాన్ని దించారు. ఇదా చేయాల్సిన విషయం. మన భాషావేత్తలు ఏం చేస్తున్నారు? నేను అడుగుతాను. ఈ భాషా పరిరక్షణ సమితిలో ఉన్నటువంటి భాషా అభిమానులందరూ మేము దూర్జటి సమాఖ్య అంటారు, తర్వాత తెలుగు భాషా అభివృద్ధి సంస్థ అంటారు, తెలుగు భాషా అభ్యుదయ వేదిక అంటారు. వీళ్ళందరూ ఎన్ని పదాలు సృష్టించారు? మనసు మీద గుండె మీద చేవేసి నేను అడుగుతున్నాను. ఎన్ని పదాలు సృష్టించినారు? కనీసమైనటువంటి పదాలు సృష్టించాల్సిన అవసరం లేదా? ఒక్కొక్కరు ఎంఏలు చేస్తారు, ఎంఫిల్ చేస్తారు, పిహెచ్డీలు చేస్తారు. మీరు ఏం చేసినారని అడుగుతాను. తెలుగు భాషలో పదాలు సృష్టించకపోతే భాష ఎలా నిలబడుతుంది? కాలానుగుణంగా వచ్చేటువంటి మార్పులకు అనుగుణంగా కొత్త పదాలు, కొత్త వస్తువులు వచ్చినప్పుడు ఆ వస్తువులకు పదాలు సృష్టించాల్సిన అవసరం తెలుగు భాషా పండితులకు ఉంది. ఈ పండితులంతా ఏం చేస్తున్నారు? ఎంఏ చేసినప్పుడు కనీసము ప్రతి ఒక్కరు కనీసం 2 పదాలన్నా, ప్రతి వ్యక్తి 2 పదాలు సృష్టించగలిగితే భాషా పరిపుష్టి ఉండేది. కొత్త పదాల సంయుగ్మం ఏర్పడి ఉండేది, కొత్త పదాల సమ్మేళనం వచ్చేది. ఈ కొత్త పదాలతో మన భాష ఎంతో పట్టుత్వం జరిగేటువంటి విషయం ఉండాలి. ఈ విధంగా వీళ్ళు భాషా పదాలు సృష్టించకపోవడము వల్ల ఈరోజు ఇతర పదాల యొక్క మన భాషలో చొచ్చుకుని పోయినాయి. మనం మాట్లాడేటువంటి భాష ఇంగ్లీష్కు కాకుండా టింగ్లీష్ అయిపోయింది. అంటే తెలుగులో ఇంగ్లీష్ పదాలు చేరడంతో తెలుగు ఇంగ్లీష్ కలిపి టింగ్లీష్ పదాలుగా ఏర్పడింది. ఉదాహరణకి భాషా పదాలు సృష్టించడం అనేది వాళ్ళు తెలుగు పండితులు చేస్తే బాగుంటుంది. దానికి నేను అయితే ఒక బీఎస్సీ చదివినటువంటి ఒక హిందీ చదివినటువంటి హిందీ ఉపాధ్యాయుడిగా ఈ ప్రయత్నం చేయకపోవడం మంచిది. ఎందుకంటే నా పరిజ్ఞానం తెలుగులో ఈ భాషలో పుట్టిన వ్యక్తిగా మాత్రమే. కానీ తెలుగుకు చదివి తెలుగు మీద పట్టున్నటువంటి వాళ్ళు చేస్తే అద్భుతంగా ఉంటుంది. కానీ కొన్ని విషయాలు నేను మా విద్యార్థులను కలిసి కొన్ని పదాలు ఈ రోజు సృష్టించడం జరిగింది. ఈ భావజాలము నాకు చాలా రోజుల నుంచి ఉంది.
అరే మనము తెలుగు భాషలో ఇన్ని పదాలు సృష్టించలేకపోతున్నాము, అసలు మనకు ఉండే పదాలంతా కూడా మనం కోల్పోతున్నాము. ఉదాహరణకి ఎన్ని పదాలు మనం కోల్పోయాము? మార్గము, రహదారి ఎక్కడన్నా వాడుతున్నామా? రోడ్డు, హైవే. రాజమార్గము, హైవే వాడచ్చు. తర్వాత అవుటు, టపాసులు. తర్వాత టైం, అడుగుంటే టైం, సమయము. తర్వాత మెడిసిన్, ఔషధము వాడం. మనకు సిగ్గు, మన భాషలో ఉండేటువంటి పదాలను కూడా మనం వాడం. తర్వాత బీరువా, సూపర్ తెలుగు పదం ఉన్నది, అద్భుతమైన తెలుగు పదము, భూషాణం పెట్టె. దీన్ని మన తెలుగు వాళ్ళు, మన తెలుగు పండితులు కావాల్సిందనే ఈ భూషాణం పెట్టె అనే దాన్ని నొక్కివేయడంతో అద్భుతమైన పదము మనలో నుంచి వెళ్ళిపోతుంది. ఈ విధమైన చాలా పదాలు ఉన్నాయి. డైనింగ్ టేబుల్, భోజన బల్ల అద్భుతంగా ఉంటుంది. ఉపయోగించి దాన్ని ప్రాశస్యంలో తీసుకురావాలి, ఉపయోగించాలి. ఆ విధంగా ఉపయోగించకపోవడం అనేది ఎంతో బాధాకరం. గోడౌన్, నేలమాలిగ అద్భుతమైన పదం. భవంతి, బిల్డింగ్, భవంతి. లేదా మేడ, మాళిగ, స్టేర్లు పెరిగే కొద్దిగా మాళిగ. ఈ విధంగా అద్భుతమైనటువంటి మన పద సౌందర్యాలంతా మనమే కావాల్సిందనే తొలగించుకున్నాం, వాడటం లేదు. ఎందుకంటే నామోషి. ఇప్పుడు చెప్పాను కదా, చీటీ అనే పదం వాడాలంటే మనకు నామోషి. ఆ విధంగా మనమే చేసుకున్నటువంటి ప్రయత్నంతో మన తెలుగు భాషను మనమే కోల్పోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ పదాలు వదిలేసిన పదాలు. ఇప్పుడు అంతేకాకుండా వచ్చినటువంటి ఈ టెక్నాలజీ వల్ల మనకు వచ్చినటువంటి చాలా పదాలు వచ్చినాయి. అటువంటి పదాలకి మనము చాలా కూడా చేసుకోవచ్చు. ఉదాహరణకి మేము మా విద్యార్థులను కొన్ని ఈరోజు పదాలు సృష్టించడం జరిగింది, నూతన పదాల సృష్టి. అన్నిదా భావించద్దు. నేను ఈ పదాలు మీకు ఇష్టమైతే స్వీకరించండి, కష్టంగా ఉంటే అన్నిదా భావించదని. ప్రెషర్ కుక్కర్, ప్రెషర్ కుక్కర్ ఇంగ్లీష్ వర్డు. ప్రెషర్ కుక్కర్, ఏ కుకింగ్ వెజల్ బై ప్రెషర్, అది డెఫినేషన్. సరే, అలాగే మనం తీసుకుంటే కూడా వత్తిడి పాత్ర అనే పేరుతో కానీ, పీడన పాత్ర అనే పేరుతో కానీ తీసుకోవచ్చు. దీంట్లో వత్తిడి పాత్రలో నుంచి మనం సింప్లిఫై, వత్తిడి పాత్ర పలకలేం కాబట్టి వత్తిడి పాత్రలో వా తీసుకొని పాత్ర రా తీసుకుని వత్ర అని అందరికి ఆ విధంగా అందరి రొటేట్ అయింది అనుకోండి, అందరి దగ్గర పరిచయం అయిందంటే అదే నీకు సులభంగానే అది వత్ర అంటే ఏమి, ప్రెషర్ కుక్కర్ అనే పేరుతో వత్తిడి పాత్ర వచ్చేస్తుంది. ఉదాహరణకి ఈటీవీ వాళ్ళు, ఈనాడు పేపర్ వాళ్ళు ఇంటర్నెట్ని ట్రూ ట్రాన్స్లేషన్, ఇంటర్ అంటే అంతర, నెట్ జాలం, అంతర్జాలం, ట్రూ ట్రాన్స్లేషన్ అట్లే మక్కి దించిన. అలా కాకుండా నేను కొంత మార్చే ప్రయత్నం చేసిన వత్తిడి పాత్ర లేదా పీడన పాత్ర. పీత్రను కాకుండా వత్ర అయితే బాగుంటుంది, అదొకటి. రిఫ్రిజిరేటర్, శీతల మరపెట్టె. దీన్ని మనము కొద్దిగా సీ తీసుకొని మరలో మర తీసుకుని పెట్టెల టే తీసుకుంటే సిమటే అంటే రిఫ్రిజిరేటర్ అనే పదము మనం సృష్టించిన అవుతాం. దీన్ని ఉపయోగించాల. ఇవన్నీ చేయాల్సింది తెలుగు భాష మీద పట్టున్నటువంటి లేదా ఎంఏలు, పిహెచ్డీలు, ఎంఫిల్ చేసినటువంటి వాళ్ళు చేస్తే ఇంకా అద్భుతమైన ప్రకటన. ఇప్పుడు నాకు సంబంధం లేదు, అయినా కూడా తెలుగు భాష పైనటువంటి ప్రేమతో కొన్ని పదాలు సృష్టించడం జరిగింది. మైక్రో ఓవెన్, వేడి మర డబ్బా, వేమడ, వేడి మర డబ్బా, వేమడ అంటే కొన్ని రోజులకి ఇది అందరిలోకి మైక్రోవేవెన్ ఈజ్వల్ టు వేమడ అలా వెళ్తుంది మనకి. ఏసీ రూమ్, చలి మరగది. దీన్ని చెమగా అని పిలవచ్చు అనమాట. కూలర్, చలిమర అట్టే పిలవచ్చు. లేదా కష్టము అనుకుంటే చమా అని పిలవచ్చు. ట్రాక్టర్, వ్యవసాయ సహాయ యంత్రం. దీన్ని మొదటి అక్షరము చివరి అక్షరం తీసుకుంటే వ్యత్రం. ట్రాక్టర్ వ్యత్రం అని పిలవచ్చు అనమాట. వ్యత్రం అని పిలవచ్చు. తర్వాత ప్రజాబాహుల్యంలో కొన్ని పదాలు సృష్టించినవి చాలా అద్భుతం అండి. దీన్ని మనం ముఖ్యంగా తీసుకోవాలి. డిష్ యాంటీనాని
నువ్వు సృష్టించాలా, నేను సృష్టించాలా. ఇప్పుడు ప్రజెంట్లో అన్ని ప్రాంతాల్లో ఇనప గొడుగు అనేటువంటి అద్భుతమైనటువంటి పేరు అదే ఉండాలి. ప్రజల్లోంచి వచ్చినటువంటి పేరు ఇనప గొడుగు, ఇనప గొడుగు, ఇనప గొడుగు, డిష్ యాంటీనా, డిష్ యాంటీనా, ఇనప గొడుగు. ఈ విధంగా పదాలు సృష్టిస్తే ఈ భాష పరిపుష్టమవుతుంది. ఇవన్నీ చేయకుండా మన భాషని మనము సంకరీకరణం చేసేస్తున్నాం. ఉదాహరణకి మాడుగుల నేను పేరు చెప్పకూడదు కానీ చెప్తున్న మాడుగుల నాగపని శర్మ గారు నాకు బాగా తెలిసిన తర్వాత తెలుగు భాష చాలా సౌలభ్యము, దానికి చివరిలో ఉకారాంతాలు కలుపుకుంటే సరిపోతుంది అని చెప్పడం జరిగింది. కంప్యూటర్కు ఊ పెట్టేస్తే కంప్యూటరు, ఉకారాంతము. ఈ విధంగా చెప్పింది. నాకైతే మాడుగుల నాగపని శర్మకి ఆ రోజు తెలుగు భాష ఏదో మంచి పదవిలో ఉన్నాడు. ఒక విశిష్టమైన వ్యక్తి, ఎంత సౌలభ్యంగా, ఎంత అసలు బుర్ర ఆలోచించకుండా, ఎంత సౌలభ్యం కాదు అతని యొక్క ఎంత ఘోరంగా కంప్యూటర్ అనే పదానికి కంప్యూటరు అని తెలుగు నామనీకరణం చేసినాడు. ఆ విధంగా చేయొచ్చు అని చెప్తాడు. ఎంత ఇదంటే తన నివాస క్షేత్రము, తనకు ఉండేటువంటి ప్రాంతం అంతా శారదాబాద్ అని పెట్టుకున్నాడు. శారదాదేవిని తీసుకొచ్చి ఒక సంకరీకరమైనటువంటి భాషా పదముతో సమ్మిళితం చేసి శారదాబాద్ పెట్టింటే మాడుగుల నాగపని శర్మ లాంటి తెలుగు మేధావులు ఉన్నంత వరకు ఈ విధంగానే ఉంటాయి. కాబట్టి నేను మిత్రులందరూ కోరేదేమంటే, నేను ఇప్పుడు 1, 2, 3, 4, 5, 6, 7 పదాలని నేను ఈరోజు మా పిల్లలు, మా స్కూల్ విద్యార్థులు, మా మిత్రుడు తెలుగు భాషా పండితులు కొంచెం సుబ్రహ్మణ్యం సహాయంతో ఈ కొన్ని పదాలు ఆయన ఇచ్చినటువంటి పదాలు కొంత ఇది వాళ్ళంతా కలిసి ఈ 7 పదాలను సృష్టించడం జరిగింది. ఏసీ రూమ్ చమగా, కూలర్ చమ, తర్వాత ట్రాక్టర్ వ్యత్రం, ప్రెషర్ కుక్కర్ పత్ర, రిఫ్రిజిరేటర్ సిమటే, మైక్రో ఓవెన్ వేమడ, వేడి మర డబ్బా. ఈ విధంగా మనం అందరూ గాను ఎన్నో ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఎన్నో పదాలు సృష్టించి మన తెలుగు భాషను సౌందర్యాన్ని పెంచవచ్చు, గంభీరతను తీసుకురావచ్చు. ఈ విధంగా తీసుకొచ్చి మన భాషను అభివృద్ధి చేసే ప్రయత్నం చేయాలి. నేను మిత్రులందరూ తెలుగు భాషను అభ్యసించేటువంటి మిత్రులందరినీ ఒకటే కోరుకునేది, కనీసము ఎంఏలు పిహెచ్డీలు చేసి కనీసం ఎంఏ సబ్జెక్టు సెకండ్ ఇయర్లో 2 పదాలు, ప్రతి వ్యక్తి 2 పదాలు సృష్టించగలిగితే ఈ వేళకు మనకు కావాల్సినటువంటి సౌందర్యము, పదాల యొక్క ఆవశ్యకత, పదాల యొక్క గంభీరత అవన్నీ కూడా వచ్చేసి ఎంతో పరిపుష్టం చెంది ఉండేదని నా ఉద్దేశం. ఎందుకంటే ఇంతవరకు తెలుగు భాష పైన ఎవరు పదాలు సృష్టించలేదు. నాకు తెలిసి సి నారాయణ రెడ్డి గారు కొంత పదాలు సృష్టించడం జరిగింది. ఆ తర్వాత అన్ని వాళ్ళ వాదాలు, స్త్రీవాదము, దళితవాదము, మనువాదము, ఆ వాదంపై ఈ గొడవలు వేసుకోవడంతో కానీ భాషను యొక్క గంభీరతను, భాషను చేసే పని లేకుండా చేసిన జరిగింది. దీని అందరికీ మూల కారణము సంస్కృత భాషలో మన దేశంలో వెలివేయాలా అనేటువంటి కమ్యూనిస్టుల యొక్క కుట్రతో తెలుగు భాషలో కూడా తెలుగు భాషను కూడా పూర్తిగా అదేమంటారు సరళీకరణం చేసి ధ్వంసం చేయాలనేటువంటి ప్రక్రియతో చేసినటువంటి కుట్రలో భాగంగానే ఈ తెలుగు భాషను అభివృద్ధి చెందకపోవడానికి కారణం. కాబట్టి మిత్రులందరూ, మనమందరూ కూడా తెలుగు భాషా పండితులు కాదు, మన కనీసం 4 పదాలు సృష్టించి ఈ విధంగా చేస్తే ఈ తెలుగు భాషని పరిపుష్టి చెందుతుంది. తెలుగు భాష అజరామరంగా అభివృద్ధి చెందుతూ చిరస్థాయిగా ఉంటుంది తెలియజేస్తూ ఈ మడే విశ్లేషణ కార్యానికి జై హింద్.